తాతయ్య టోపు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్మరణీయమైన పేరు. ఆయన అసలు పేరు రామచంద్ర పాండురంగ్ తోపే. 1857 సంవత్సరంలో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సమరంలో ఆయన అత్యంత ధైర్యవంతుడైన సైన్యాధికారి మరియు రాణి లక్ష్మీబాయి గారి ఆప్త సహచరుడు. తాతయ్య టోపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో జ్వాలలాగా ఉవ్వెత్తున లేచిన స్వాతంత్ర్య భావాన్ని మరింత బలపరిచారు. ఆయన సైనిక వ్యూహాల్లో నిపుణుడు, యుద్ధరంగంలో చాతుర్యం, శౌర్యం చూపి బ్రిటిష్ సైన్యాన్ని ఎన్నోసార్లు వెనక్కి నెట్టాడు. రాణి లక్ష్మీబాయితో కలిసి ఆయన ఝాన్సీ, గ్వాలియర్, కాన్పూర్ ప్రాంతాల్లో వీరోచితంగా పోరాడారు. రాణి వీరమరణం పొందిన తరువాత కూడా ఆయన ధైర్యం కోల్పోలేదు. సైన్యాన్ని తిరిగి సమీకరించి తిరుగుబాటును కొనసాగించారు. తాతయ్య టోపు బ్రిటిష్ల చేత పట్టుబడినా తన దేశం మీద ప్రేమను, స్వాతంత్ర్య నిబద్ధతను వదలలేదు. ఆయనను 1859 సంవత్సరంలో శిక్షించినప్పుడు కూడా ఆయన చివరి మాటలు దేశభక్తితో నిండిపోయి ఉండేవి. నేను చనిపోతున్నాను, కానీ నా దేశం కోసం చేసిన పోరాటం ఎప్పటికీ ఆగదు. తాతయ్య టోపు ఒక సైనికుడు మాత్రమే కాదు, ఆయన ధైర్యం, నిబద్ధత మరియు స్వాతంత్ర్య ఆరాధన ఈ దేశ యువతకు నేటికీ స్ఫూర్తి. తాతయ్య టోపు, జై హో భారతమాతకు కుమారుడా.